హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆదివారం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 139వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దావీదు అంటాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అని అంటాడు. నేనేంటో, నా మనసు ఏంటో, నా బ్రతుకేంటో, నా ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ఎలా తెలుసుకున్నావంటే పరిశోధించి తెలుసుకున్నావు, పరీక్షించి తెలుసుకున్నావు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తి వెళ్ళినప్పుడు నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉండేటువంటి ఏ విధమైనటువంటి శారీరక శ్రమ ఉన్నా, శారీరక వ్యాధి ఉన్నా ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. ఆ తర్వాత ఆ వ్యాధి లక్షణాలను బట్టి మందు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన పరిశీలనకు అందకపోతే టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు కూడా రాసిన తర్వాత దానికి కూడా అందకపోతే మరి కాస్త లోతైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దావీదు చెప్పినటువంటి మాట విన్నామే. దావీదు అంటున్నాడు, నన్ను తెలుసుకున్నావు ప్రభువా నువ్వు. మన దేవుడు మనమెవరమో తెలిసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వ్యక్తిగత జీవితాలలో మన యొక్క పరిస్థితులను ఆయన పరిశోధించి, పరిశీలించి, పరీక్షించి తెలుసుకున్నటువంటి దేవుడు మన దేవుడు. ఒక విషయం చెప్పండి, పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో భర్తనే నీ భార్య గురించి పూర్తిగా తెలుసు అంటే ఏమనండి అర్థం కాదండి, ఒక్కోసారి ఒక రకంగా మాట్లాడుతుంది అని అంటాడు భర్త. వింటున్నారా? భార్య ఏమంటుందంటే, ఏమోనండి బాబు, ఆయన నాకు అర్థం కాడండి, 10 సంవత్సరాల నుంచి ఎగుతున్నాను, ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అయిందండి, అర్థం కాడండి. భర్త భార్యకి అర్థం కాడు, భర్త భార్యకి అర్థం కాడు, భార్య భర్తకు అర్థం కాదు. పోనీ పిల్లల మనస్సులో ఏముందో తల్లిదండ్రులకు తెలుస్తుందా అంటే తెలీదు, అర్థం కారు పిల్లలు. పోనీ తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకుంటారా అంటే అది అర్థం కాదు. మనిషి మనిషిని అర్థం చేసుకోలేరు, మనిషి మనిషిని అర్థం చేసుకోలేరు. మన మనస్సులో ఏముందో మనకు తెలుసు, దేవునికి తెలియాలి. కానీ ఎదుట వ్యక్తి యొక్క మనస్సులో, అంతరంగంలో, ఆలోచనలో ఏముందో మనకు తెలీదు. దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటున్నాడు, దేవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి నువ్వు నన్ను తెలుసుకున్నావు. నేను ఎలా అంటాడినో, నా బ్రతుకేంటో, నా ఆలోచన ఏంటో, నా అంతరంద్రియంలో ఏముందో నువ్వు పరిశోధించి తెలుసుకున్న దేవుడువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా గమనించాలి. అంటే మన గురించి ఆయనకి చెప్పండి తెలుసు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమున్న కష్టం ఏదైనా, మనమున్న శ్రమ ఏదైనా, మనమున్న శోధన ఏదైనా తెలుసుకున్న దేవుడు. మన అంతరంగంలో ఆయన మీద విశ్వాసం ఎంత ఉంది, ఆయన యందు మనం ఎలాంటి
ప్రార్థనా జీవితం ఉంది అని కూడా తెలుసున్నటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు మన గురించి పరిపూర్ణంగా తెలుసున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని తెలుసుకున్నటువంటి దేవుడని చెప్పుకున్నాం. అదే సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం కూడా ఏమని చెప్పుకున్నాం? అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకునలేదు. లోకము ఆయనను తెలుసుకునలేదు. లోకములో ఉన్న ప్రజలని ప్రభు అయినటువంటి దేవుడు పరిశోధించి, పరిశీలించి, పరీక్షించి తెలుసుకున్నాడట. కానీ లోకములో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్న ఈ జనులు మాత్రం ఆయన మూలంగా పుట్టిన ఆయనను తెలుసుకోలేదట. మన హృదయాంతరంగమును తెలుసుకున్నవాడు మన దేవుడు. మన దేవుణ్ణి తెలుసుకోలేకపోయిన వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రజలు. కానీ మనకు దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే, వాక్యం ద్వారా యేసయ్య ఎవరో, యేసయ్య ఎలాంటి రక్షకుడో మనం తెలుసుకోవడానికి ఆయన కృప చూపించాడు. అవునా? ఈరోజు మరొక మాటను మనం చదువుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సిలువేశారంటే, ఆనాటి ప్రజల్లో కానీ ఆనాటి అధికారులలో కానీ యేసు మహిమా స్వరూపి అని వారు తెలుసుకోలేకపోయారు, వారు గుర్తెరగలేకపోయారు. అదే వాక్యంలో మనం చదువుకుంటున్నాం ఈరోజు. మనమేంటో మన దేవుడికి తెలుసు. సింపుల్గా చెప్పాలంటే మన దేవుడు ఎవరో ప్రజలకి తెలియడం లేదు. మనమేంటో, మన హృదయాంతరంగం ఏంటో, మన స్థితి ఏంటో, మన యొక్క శోధన ఏంటో, మన యొక్క వ్యాధి ఏంటో, మన యొక్క హృదయాంతరంగంలో ఉన్న బాధ ఏంటో, మనం ఉండేటువంటి స్థితి ఏంటో మన దేవునికి తెలుసు. కానీ మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకంలో ఉండే ప్రజలకి తెలియడం లేదు. ఇదే విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 43వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే యేసయ్య పిలుపును కనుగొన్నట్లుగా మనం అక్కడ చదువుతాం. యేసయ్య వెళ్తూ పిలుపును చూసి, పిలుపు నన్ను వెంబడించు, నా కూడా రా అని అడిగాడు. పిలుపు యేసుని వెంబడిస్తున్నాడు. వెంబడించి నతనీయేలు అనేటువంటి ఒక వ్యక్తిని కనుగొని అతనితో చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో 45వ వచనం, పిలుపు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. నతనీయేలును చూసి అన్నాడు, నతనీయేలు, మేము ఒకరిని కనుగొన్నాం. ఆయన ఎవరంటే, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో, ప్రవక్తలు ప్రవచనాల్లో ఎవరి గురించి రాశారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయన ఎవరంటే యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, చెప్పండి, నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అంటే అర్థం ఏంటి? నజరేతు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు అని. యాదవోలు గ్రామస్తులం కాబట్టి యాదోలోళ్ళు అంటారు. ఊరు వెళ్ళారనుకోండి, ఒక 10-20 గ్రామాల వాళ్ళు వస్తారు కదా బంధువులు అక్కడికి. యాదవులు బంధువులు ఏరి అని అంటారా? అనరా? మన గ్రామాన్ని అక్కడ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నజరేయుడగు యేసు అని అంటే
నజరేతు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి యేసు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఊరు వాడంటే యేసు నజరేతు వాడు. ఈ పిలుపు చెప్తున్నాడు నతనేలుకి, మేము ఒక వ్యక్తిని చూసాం, ఆయన ఎవరంటే ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో ఆయనే. ఆయన ఎవరంటే నజరేయుడగు యేసు అని చెప్పారు. చదవండి, తర్వాత చదవండి, 46వ వచనం చదవండి. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పాను. ఈ నజరేతు అనేటువంటి ఊరు పల్లెటూరు, నజరేతు అనేటువంటి ఊరు కుగ్రామం, చాలా లోపలికి ఉంటుంది. ఆ గ్రామానికి ఏ సదుపాయాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామంలో ధనవంతులు లేరు, ఆ గ్రామంలో గొప్పవారు లేరు, ఆ గ్రామంలో ఎవరుంటారంటే బాగా బీదలు, బాగా కఠినమైనటువంటి శ్రమల్లో ఉండేటువంటి జనాంగం అంతా నివసించేటువంటి ఒక ప్రాంతం నజరేతు అనేటువంటి ఊరు. ఆ ఊర్లోంచి ఒక రక్షకుడు వచ్చాడా? ఆ ఊర్లోంచి ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో ఆ వ్యక్తి వచ్చాడా? ఇప్పుడు నజరేతు అనేటువంటి గ్రామాన్ని మీరు వెళ్ళి చూస్తే పెద్ద సిటీ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఉన్న దేశాలు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. నేను కూడా నజరెత్ అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. యెరూషలేము, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నజరెత్ అనేటువంటి నజరేతు అనేటువంటి ఆ గ్రామంలో యేసయ్య కొంతకాలం ఆ తల్లిదండ్రులతో పాటుగా ఉన్నాడు. ఆ నజరేతు అనేటువంటి గ్రామం నుంచి, ఆ ఊరి నుంచి వస్తాడా రక్షకుడు, ఆ ఊరి నుంచి వస్తాడా యేసు అని చెప్పి ఈ నతనీయేలు పిలుపుతో అంటున్నాడు. తర్వాత ఏమైంది? 47వ వచనం చదవండి. యేసు నతనీయేలు తన ఎదుట వచ్చుట చూచి పిలిపేమన్నాడు? నీకు అర్థం కావాలంటే వచ్చి చూడు, యేసుని చూస్తే నీకు అర్థమైపోద్ది. నిజంగా యేసు ఎవరో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసుని చూడాలి. యేసుని ఎలా చూస్తాం? ఫోటోలో చూడాలా? ఏ ఫోటోలోనూ యేసయ్య ఉండడు. ఏ ఫోటోకి నమస్కారం చేయొద్దు. ఫోటోలో యేసయ్య ఉండడు. యేసయ్య వాక్యంలో ఉంటాడు. వాక్యంలో ఆయనను గూర్చి వివరణ ఉంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయనను వాక్యంలో చూసినప్పుడు ఆయన మనకి కనిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మనకు కనిపించే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా ఆయన నిశ్చయంగా మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నతనీయేలు వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? యేసు నతనీయేలు తన ఎదుట వచ్చుట చూచి, నతనీయేలు అలా వస్తున్నాడు యేసుని చూద్దామని. అప్పుడు యేసు ప్రభు నతనీయేలుని చూశాడు. ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. శిష్యులు ఉన్నారు కదా, పిలుపు, ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఈ నతనీయేలు ఉన్నాడే, ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడండి, ఇతనిలో ఏ కపటం లేదు అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. ఎవరి గురించి? నతనీయేలు గురించి. వినిపిస్తుందా మీకు? నతనీయేలు గురించి యేసయ్య చెప్తున్నాడు. ఈ పిలుపు తీసుకొచ్చాడు నతనీయేల్ని. శిష్యుల ముందు యేసయ్య చెప్తున్నాడు నతనీయేలు గురించి. 48వ వచనం, నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు అని నతనీయేలు ఆయనను అడుగగా, నతనీయేలు అన్నాడు, నువ్వు నన్ను ఎలా తెలుసు? ఇతని యందు ఏ కపటం లేదని, ఇతను మంచివాడని, ఇతడు ఇజ్రాయేలీయుడని చెప్తున్నావే, నా గురించి నీకు ఎలా తెలుసు? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? మన దేవుడు మన హృదయాంతరంగాన్ని తెలుసుకున్న దేవుడు. మన దేవుడు మనల్ని తెలుసుకున్న దేవుడు. మన దేవుణ్ణి గూర్చి లోకంలో ఉన్న ప్రజలు తెలుసుకోలేదు అనే కదా చెప్పుకున్నాం.
నతనయేలు యేసు ముందుకు వెళ్ళేసరికి యేసయ్య చెప్తున్నాడు, నతనయేలు గురించి చెప్తున్నాడు. నతనయేలు గురించి చెప్పినప్పుడు నతనయేలు యొక్క మనసులో ఇదేంటి నా గురించి ఎలా చెప్తున్నాడు ఇతను అని చెప్పి యేసుని అడిగాడు, నేనెవరో నీకు ఎలా తెలుసు, నీకు ఎలా తెలుసు అయ్యా అని అడిగాడు. అప్పుడు 48వ వచనం, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదవని నతనయేలు ఆయనను అడుగగా యేసు, పిలుపు నిన్ను పిలవక మునుపే నీవు అదిగో 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 ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. దేవునికి స్తోత్రం. పిలుపు అప్పటికి నిన్ను పిలవలేదు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావే అప్పుడే నిన్ను నేను చూసా. ఇప్పుడు చూడడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నతనయేలుకి ఆశ్చర్యమైంది, నిజమే కదా, ఎక్కడో నేను అంజూరపు చెట్టు కింద కూర్చున్నాను, నేను అక్కడ కూర్చున్న విషయం ఈ నతనయేలు ఈ యొక్క ప్రభువైన యేసుకి ఎలా తెలుసు? ఇప్పుడే కదా పిలుపు, నేను కలిసి వచ్చాం, నేనేంటో నా యొక్క పరిస్థితి ఏంటో నేను ఎవరినో యేసయ్య చెప్పేస్తున్నాడు అని నతనయేలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. నతనయేలు ఏ చెట్టు కింద కూర్చున్నాడో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి? యేసుకి. యేసుక్రీస్తుకి నతనయేలే కాదు, మనం కూడా ఎక్కడున్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలిసినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద కూర్చున్న ఆ నతనయేలు అనుకుంటున్నాడు, నేను ఎక్కడ కూర్చున్నానో, నేను ఏమై ఉన్నానో నా గురించి ఈ యేసుక్రీస్తు ఇలా చెప్పేస్తున్నాడే అని చెప్పి ఏమన్నాడో తెలుసా? చెట్టు ఉన్నప్పుడే నిన్ను చూచిదని ఆయనతో చెప్పాను. 49వ వచనం, నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే ఇలా చెప్పేశాడో నతనయేలు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడవయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నతనయేలు ఎవరో యేసుకు తెలిసింది, యేసు ఎవరో నతనయేలుకు తెలిసింది. నీవు ఎవరో ప్రభు అయిన యేసుకు తెలుసు, ప్రభు అయిన యేసయ్య ఎవరో మనకు తెలియాలి. దేవునికి ఈ సత్సంబంధం ఉన్నప్పుడు ప్రభు మనకి నిశ్చయముగా సమీపస్తుడిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నతనయేలు అంజూరపు చెట్టు కింద కూర్చుంటే అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడని తెలుసు. తాడి చెట్టు క్రింద కూర్చుంటే దేనికోసం? తాడి చెట్టు దగ్గర ఎందుకు కూర్చుంటారు? ఏ చెట్టు దగ్గర ఎందుకు కూర్చుంటారు? ఆ చెట్ల దగ్గర కూర్చుంటే ఆ చెట్ల దగ్గర కూర్చున్నావనే చెప్పుండేవాడు. కానీ నతనయేలు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నాడని చెప్పాడు. యథార్థవంతుడు నతనయేలు అని చెప్పాడు. చెప్పగానే నతనయేలుకు ఆశ్చర్యం కలిగి ఈయన దేవుని కుమారుడు అని గుర్తెరిగాడు. దేవునికి స్తోత్రం. చెట్టు కింద కూర్చున్నాడు ఏంటి? చెట్టు పైన కూర్చున్నవాడిని గురించి యేసుకు తెలీదా? చెట్టు కింద కూర్చున్నవాడి గురించేనా? చెట్టు ఎక్కాడు ఒక ఆయన పేరేంటి? అదేంటండి అలా చూస్తారు? ఎవరు? జక్కయ్య. ఆ జక్కయ్య యేసు ప్రభుని చూద్దామని ఆ రోడ్లోనే వెళ్తాడా? బాబు ఈ రోడ్లోనే వస్తాడా యేసు ప్రభు? ఇదిగో ఈ రోడ్లోనే వెళ్తాడా అని చెప్పి అడిగి కన్ఫర్మ్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మ మీద నిలబడి ఆ పొడుగుని ఇలా చూస్తున్నాడు, యేసయ్య ఎటుగా వస్తే చూద్దామని. యేసయ్య చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య, ఓ జక్కయ్య, త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాలయ్యా. దేవునికి స్తోత్రం.
చెట్టు మీద కూర్చున్నా, చెట్టు క్రింద కూర్చున్నా, మన దేవుడు మనల్ని తెలుసుకోగలిగిన దేవుడు. హల్లెలూయా. చెట్టు మీద కూర్చున్నవాడేంటి, చెట్టు కింద కూర్చున్నవాడేంటి, చెట్టు వెనకాల దాక్కున్నవాడు తెలీదా? ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత ప్రతిరోజు సాయంకాలం పూట పరిశుద్ధుడైన దేవుడు ఆదాము అవ్వలతో సంభాషించడానికి వచ్చేవారు. ఆ రోజు కూడా వచ్చి, ఆదామా, ఓ ఆదామా, తెలియదేంటి దేవుడికి ఎక్కడున్నాడు? ఆదామా, ఎక్కడున్నావు ఆదామా? దేవా, నేను ఇదిగో ఈ చెట్టు వెనకాల దాక్కున్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నావేంటి? మేము ఎలా ఉన్నామో మాకు తెలిసిపోయిందయ్యా. మేము దిగంబరులుగా ఉన్నామన్న విషయం మాకు తెలిసిపోయింది. ఎందుకు తెలిసింది? ఇదిగో ఈవిడ పండు తినమన్నది, ఈవిడ తినేసి నాకు ఇచ్చింది, నేను తినేసాను. ఏమ్మా, ఎందుకు తిన్నావమ్మా నువ్వు? ఎందుకు ఇచ్చావు ఆయనకి? నువ్వు ఏది పెడితే అది తినేస్తున్నాడు, ఎందుకు పెట్టావమ్మా? నేను తింటాం ఏంటో, అదిగో 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 ఆ సర్పం నాకు ఇచ్చింది. సర్పం నువ్వు ఎందుకు ఇచ్చావు? మరి ఇవ్వనేటి? ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించడానికి ప్రణాళిక అక్కడే ప్రారంభమైంది. ఎక్కడ? ఆదాము దగ్గరే. ఇది అర్థం కాదు ప్రజలకి, లోకానికి. మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో లోకానికి అర్థం కాదు. చెట్టు క్రింద ఉన్నవాడు ఎవరో తెలుసు యేసుకి? చెప్పండి. చెట్టు పైన ఉన్నవారు ఎవరో తెలుసు. అందుకని ఒక ప్రసంగం చెప్పాను, చెట్టు క్రింద, చెట్టు పైన, చెట్టు వెనక, చెట్టు ముందు అనే ప్రసంగం చెప్పాను. అవకాశం ఉంటే చూడండి ఆ ప్రసంగం. ఏంటది ప్రసంగం పేరేంటి? చెట్టు కింద, చెట్టు పైన, చెట్టు వెనక, చెట్టు ముందు. చెట్టు కింద ఎవరున్నారో చెప్పాను, నతనీయులు. చెట్టు పైన ఎవరున్నారో చెప్పాను, జక్కయ్య. చెట్టు వెనకాల ఎక్కడున్నారో చెప్పాను, ఎవరు? ఆదాము అవ్వ. చెట్టు ముందున్న వాడిని కూడా యేసు మన దేవుడు తెలుసు. అబ్రహాం చెట్టు ముందు గుడారం వేసుకుని కూర్చుని చూస్తున్నాడు ఎండవేళలో. ఆ చెట్టు ముందు ఉన్నటువంటి ఆ గుడారం దగ్గరికి ముగ్గురు వచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడైనటువంటి వారు. వారికి తెలియకుండానే వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు చెప్పండి? అబ్రహాం. అందుకనే మీరు ఎప్పుడైనా, అమ్మా కాస్తంత పువ్వు ఉంటే పెట్టమ్మా అని ఎవరన్నా వచ్చారనుకోండి, తప్పకుండా ఒక 2 ముద్దలైనా పెట్టండి. మీకు తెలియకుండానే. ఇప్పుడు ఎవరు రావడం లేదు. ఇదివరకు అంటే ఇంత టిఫిన్ కార్లు వేసుకుని, కర్ర వేసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారండి? పెడదామంటే ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వచ్చేస్తుంది గవర్నమెంట్ నుంచి. ఇంకేం అడుగుతారు? ఏమండి, మీకు ఎవరన్నా వచ్చి అడిగితే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ముందుకు వచ్చిన వాడు, మీ ఇంటికి వచ్చిన వాడు ఎవరో మీకు తెలియదు కదా. అబ్రహాము ఇంటి ముందు వచ్చి అడుగుతున్నది ఎవరో అబ్రహాముకు తెలియదు. అబ్రహాము ఆ పడుకున్నటువంటి సారమ్మని లేపి ఆ ఎండవేళలో ఇద్దరూ కలిసి పిండి పిసికి రొట్టెలు చేసి మాంసం కూరండి ఆ ముగ్గురికి ఆ చెట్టు ముందు భోజనం పెట్టారు. ఆ భోజనం పెట్టినటువంటి ఆ సందర్భంలో అబ్రహాము జీవితమే మారిపోయింది. హల్లెలూయా. బాగా గమనించాలి. మన దేవుడు మన హృదయాంతరంగాన్ని తెలుసుకున్న దేవుడు. నువ్వు ఎక్కడున్నా తెలుసు. చెట్టు కింద ఉన్నది తెలుసు, చెట్టు పైన ఉన్నది తెలుసు, చెట్టు వెనకున్నది తెలుసు, చెట్టు ముందున్నది తెలుసు. ఎక్కడున్నా మన దేవుడు మనల్ని తెలుసుకొనగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు తెలుసు కదా. మన దేవుడు ఎవరెవరు ఎలాగుంటారో తెలుసు కదా. అవునా? వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు ప్రార్థన చేసుకోరు, పైగా నన్ను ఏమంటారు?
3 మేకులతో చంపేస్తే పీక్కోలేకపోయాడు కానీ వీడు దేవుడు అంట అనేవాళ్ళు ఉన్నారా? అంటారు. వీళ్ళెవరో తెలుసు అని దేవుడికి తెలుసు కదా. ఏం చేయాలి దేవుడు? మనకేమో అన్నీ ఇచ్చేసి వాళ్ళకి ఏమి లేకుండా చేయాలా? కానీ మనకంటే వాళ్ళు బాగున్నారు, అవునా కదా? మరి దేవుడు అన్యాయస్తుడా అందామా? మనం ఎవరమో తెలుసు, మనం ఎంత కష్టాల్లో ఉన్నామో తెలుసు. ఒక్కోసారి మనం మాట ఇడిచిపెట్టేస్తాం దేవుడే కనుకుంటే. చెప్పండి, మిగతాది మీరు పూర్తి చేయండి. ఇలాగెందుకు అవుతుంది నా బతుకు అనలేదా నువ్వు? అసలు నువ్వు దేవుడే కనుకుంటే ఇలాగెందుకు అవుతుంది నా బతుకు, నా జీవితం ఇలాగెందుకు అవుద్ది, దేవుడు ఉన్నాడు అని అనేటంతగా మన యొక్క సమస్య ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన చేత అనిపిస్తుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన హృదయాంతరంగాన్ని తెలుసుకున్నాడు, మనము ఆయనని తెలుసుకున్నాం. మనకే కాదు, సూర్యుడు ఎవరికి ఇస్తున్నాడండి వెలుగు? హల్లెలూయా. ఒక విషయం తెలుసా? తణుకు పక్కన ఒక ఊరు వెళ్ళాం. మల్లిపూడి, ఆ ఊరు పేరు మల్లిపూడి. ఈ ఇంటోళ్ళకి ఆ ఇంటోళ్ళకి కాస్తంత పెద్దగా పొసగదు, వింటున్నారా? ఈ ఇంటోళ్ళకి ఆ ఇంటోళ్ళకి పెద్దగా. రాత్రి 9 గంటలకి ఈ ఇంటోళ్ళు లైట్ వేసుకున్నారు. ఈ టైపు లైటు, ఈ ఇంటేపు లైటు వినిపిస్తుందా మీకు? ఆ ఇంటోళ్ళు, అది వేసవకాలం, ఆ ఇంటోళ్ళు వచ్చి అంటున్నారు, మేము బయట పడుకున్నారు, లైట్ వేశారు, ఆపేస్తారా లేదా? బయటకు వచ్చి గట్టిగా అడుగుతున్నారు. ఆ లైట్ ఆపేంత వరకు. అర్థమవుతుందా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి మేలు చేస్తాడు. చెప్పండి, ఆయనను వ్యతిరేకించేవాడు. ఈ సూర్యుడు అనేటువంటి బలువు ఎవరికి ఇస్తున్నాడు? ఆ లైట్ ఎవరికి పెట్టాడు? వర్షం ఎవరికి ఇస్తున్నాడు? గాలి ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అన్నీ అందరికీ ఇచ్చే దేవుడు. అయితే మనకే ఇస్తే బాగుండును కదా మనకు అనిపిస్తుంది. ఒక మాట చదువుతాను ఇక్కడ. దేవుడు ఇంత బాగా మనల్ని తెలుసండి, ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనకు మేము చేసుకుంటున్నాం, ఏమండి మేమంటే ఏంటో దేవునికి తెలుసు, మాకు కాకుండా వాళ్ళు చూడండి బాగున్నారు, వాళ్ళు చూడండి అసలు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు బాగున్నారు, అద్భుత వాళ్ళు చూడండి వాళ్ళు బాగున్నారు అని అనిపిస్తుంది మనసులో. ఒక్కొక్కసారి అనిపిస్తుందా? ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒక వచనాన్ని. నిర్గమాకాండము 1వ అధ్యాయము, నిర్గమాకాండము 1వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన. వింటున్నారా? ఇప్పుడు వినండి, ఇలా బైబిల్ మీ ఒళ్ళో పెట్టేసుకుని నా వైపు చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన. ఇదేంటిది? మీకు బాగా అర్థమైందా? దేవుడు ఎవరికి మేలు చేయాలి? తన ప్రజలకు కదా, ఆయనను దేవుడుగా కలిగి ఉన్న వారికి కదా. కీడెవరికి చేయాలి? ఆయనంటే వ్యతిరేకించే వారికి కదా. కానీ ఇక్కడ చదువుకున్న మాట ఏంటి? దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన. మంత్రసానులకు మేలు చేయడం ఏంటి? మీకు అర్థమైందా విషయం?
దేవుడు ఇలా మంత్రసానులకి మేలు చేయడం ఏంటి? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఆ మంత్రసానులకి మేలు ఎందుకు చేశాడు? చదువుదాం, 20 వచనం మరలా చదువుదాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఏ జనం? మంత్రసానులు. ఆ 21 వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అది ఇక్కడ దొరికింది పాయింట్. ఎందుకని మంత్రసానుల్ని దేవుడు మేలు చేశాడు? ఇక్కడుంది. దేవునికి భయపడ్డారు వాళ్ళు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావా రావడం లేదా అనే దానికంటే దేవునికి భయపడేవాడిగా ఉన్నావా, భయపడేదానిగా ఉన్నావా అనేది దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అయితే ప్రార్థనకు రావక్కర్లేదండి. మరి అయితే కాదు, ప్రార్థనకు రావాలి. ప్రార్థనకు వచ్చి దేవునికి భయపడువానిగా మనం ఉండాలి. ఈ మంత్రసానుల గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మోషే తన యొక్క పితరులైనటువంటి వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, మోషే పుట్టినటువంటి ఆ రోజుల్లో ఐగుప్తు రాజు మగపిల్లలుగా ఒకవేళ పుట్టారనుకోండి, వాళ్ళని మీరు కాన్పులోనే చిదిమేయండి అని చెప్పి మంత్రసానులకి చెప్పారు. మంత్రసానులు అంటే ఇప్పుడు అర్థమైంది ఎవరో? కాన్పు వేసేవారు. కాన్పు వేసేవారికి రాజు ఆజ్ఞాపించాడు. ఎవరి? ఇజ్రాయేలీలు ఉన్నారు కదా ఐగుప్తు బానిసత్వంలో, వాళ్ళు వెట్టి చాకరీ పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు. బంగారం వ్యాపారమో లేకపోతే ఇంకో వ్యాపారం వాళ్ళు చేయడం లేదు. ఏం చేస్తున్నారంటే మట్టి తెచ్చి పిసికి ఇటుకలు వేయడమే, ఇటుకల పని చేయడం. పాపం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇజ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్నారని, అభివృద్ధి చెందకుండా ఉండాలంటే మగ పిల్లల్ని చంపేస్తే వారి వంశం ఇక అక్కడితో ఆగిపోద్దని రాజు ఇజ్రాయేలీయులకి, హెబ్రీయులకి ఎవరైనా మగపిల్లలు పుడితే మీరు వెళ్ళి చంపేయండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించాడట. 15వ వచనం చదవండి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడాడు. ఏమని? మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదాని అయిన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఆడపిల్లనుకో బ్రతకనివ్వండి, మగపిల్లడనుకో చంపేయండి అంతే. ఎవరన్నారు? శత్రు రాజు అన్నాడు దేవుని పిల్లలను, దేవుని ప్రజలను గురించి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజులాగా అంటాడు, అయ్య బాబోయ్, ఆ ఇజ్రాయేలీలు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మనం ఇజ్రాయేలీలం కాదు, అయినా సరే వాళ్ళు దేవునికి కదా ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు దేవునికి కదా భయపడుతున్నారు అని చెప్పి ఇజ్రాయేలీల దేవునికి ఈ మంత్రసానులు భయపడి ఏం చేశారట? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా, మగపిల్లలు పుట్టారనుకో అమ్మాయి జాగ్రత్త, ఏడుస్తాడేమో, పైకి ఏడు వినపడినవ్వకండి. పక్కింటి వాళ్ళకి తెలిసిందనుకో, మగపిల్లాడని తెలిసిందనుకో, రాజు మమ్మల్ని అడుగుతాడు, చంపేయాలి, రాజు ఆజ్ఞది, జాగ్రత్తగా పెంచుకోండి అని మగపిల్లల తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళు దేవునికి భయపడి వీళ్ళకి మేలు చేసేవారట. అర్థమైందా? అలాగే మోషే పుట్టాడు అక్కడ. అందుకనే మోషేని నైలు నదిలో ఒక జమ్ముపెట్టులో వదిలేశారు. ఆ జమ్ముపెట్టులో వదిలేస్తే ఫరో కూతురికి దొరికాడు. అందుకనే ఫరో యొక్క ఇంటిలో పెరిగాడు మోషే. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. గమనించాలి, ఈ మంత్రసానులు ఇజ్రాయేలీలు కాకపోయినా, వారి దేవుడు యెహోవాగా చేసుకుని ఉండకపోయినా, వారు ఇజ్రాయేలీయులను చూసి ఇజ్రాయేలీయులు దేవునికి భయపడ్డారు. మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి మంత్రసానులకు దేవుడు మేలు చేశాడు. అంటే దేవుడు మేలు చేయాలంటే ఏం చేయాలి? దేవునికి భయపడాలి. అంటే మనం చెట్టు కింద ఉన్నామో, చెట్టు పైన ఉన్నామో, చెట్టు వెనకాల ఉన్నామో, చెట్టు ముందున్నామో తెలిసిన దేవుడికి మనము దేవునికి భయపడుతున్నామో లేదో తెలియదా? దేవునికి భయపడుతుంటే దేవుడు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మేలు నువ్వు ఆశిస్తున్నావో, ఏ మేలు నువ్వు కోరుకుంటున్నావో, ఏ మేలు నువ్వు జీవితంలో అనుభవించాలని ఆశపడుతున్నావో, మంత్రసానులను దేవుడు మేలు చేత తృప్తిపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేసి దేవుడు సహాయము చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు నేను భయపడతానయ్యా, నీకు నేను భయపడతానయ్యా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. మేలు కలుగుతుందని అనుకుంటే కీడు సంభవించిందంట. ఎందుకని? దేవునికి భయపడితే కదా, దేవునికి భయపడితే కదా. యోబు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. 3 స్నేహితుల్లో మాట్లాడేటువంటి డిస్కషన్లో ఈ యొక్క మాటలు మనకు కనిపిస్తాయి. మేలు కలుగుతుంది అని అనగా కీడు కలిగింది. మేలు కలగాలంటే దేవునికి భయపడాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడాలి, దేవుని యొక్క నామానికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు భయపడినప్పుడు ఆయన మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయనకు భయపడినప్పుడు ఆయన మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయం. నేను ముగింపులోనికి వెళ్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇలా చూడండి, చిన్నపిల్లల్ని సహజంగా అడుగుతావు, నీకు అందరికంటే ఎవరిష్టం? నేను ఇష్టమేనా, నేను ఇష్టమేనా, నేను ఇష్టమే అనే అల్జా చెప్పించుకోవాలి. అప్పుడే మనకి తృప్తి. వాళ్ళకి ఏం తెలుసు? ఎవరు ఎదురుగా ఉండే వాళ్ళు ఇష్టమని చెప్తారు. అంతేనా? అవునా? సంతోష్ని మీ అమ్మ ఇష్టమా, మీ నాన్నగారు ఇష్టమా అంటే, వాళ్ళ అమ్మగారు ఎదురుగుండా ఉన్నారనుకో అమ్మ ఇష్టం అంటాడు. వాళ్ళ నాన్నగారు ఎదురుగుండా అడిగారు అనుకోండి, అమ్మ డాడీ ఇష్టం అంటాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఇష్టమే అంటాడు. ఈరోజు గమనించాలి, యేసయ్య పేతురుని చూసి అన్నాడు, పేతురు ఇంక చనిపోయే ముందనమాట, నీకు అందరికంటే ఎవరిష్టం? యేసయ్య కూడా అడిగాడు ఈ మాట. అవును అడిగాడు. ఎవరిని? చిన్నపిల్లాడిని కాదు, తన శిష్యుడిని అడిగాడు. ఈ మాట చిన్నపిల్లలనే కాదు, ఎవరినైనా ఈ లోకంలో క్రీస్తుని గురించి ఈ ప్రశ్న సంధించబడి ఉంది. యేసు అంటున్నాడు, వీళ్ళందరికంటే నేను నీకు ఇష్టమేనా? పేతురు అన్నాడు అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని
నీకు తెలీదా? నీకు తెలుసు కదా. చూసారా, ముందు నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవునికి మనం ఎవరమో తెలుసు, దేవునికి మనం ఎవరో తెలుసు. యేసుకి మనం ఎవరో తెలిసినప్పుడు యేసు ఎవరో ఈ లోకంలో ఉన్న ప్రజలకు అర్థం కావడం లేదు, తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తూ, చెట్టు కింద ఉన్నవాడు తెలుసు, చెట్టు పైన ఉన్నవాడు తెలుసు, చెట్టు వెనకాల ఉన్నవాడు తెలుసు, చెట్టు ముందు ఉన్నవాడు తెలుసు అని చెప్పుకుంటూ ఇంత తెలిసినటువంటి దేవునికి ఆయన ప్రజలకే కదా మేలు చేయాలనేది ప్రశ్న. కానీ అలా కాదు, మంత్రసానులకు మేలు చేసుననే మాట చదువుకున్నాం. మంత్రసానులు ఎవరో, దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు. కానీ ఇజ్రాయేలీలను చూసి అబ్బబ్బో వీళ్ళు ఇంత భక్తిగా ఉన్నారే, వీళ్ళు దేవుడు గొప్ప దేవుడని ఆ దేవునికి భయపడి ఇజ్రాయేలీల మగపిల్లల్ని కాపాడారు కాబట్టి వాళ్ళకి దేవుడు మేలు చేశాడని చదువుకున్నాం. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుని అడుగుతున్నాడు, నీకు అందరికంటే ఎవరిష్టం? పేతురు అంటున్నాడు, నీకు తెలీదా? నాకు అందరికంటే నువ్వు ఇష్టం అని నీకు తెలీదా? కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ, పేతురు నీకు అందరికంటే ఎవరిష్టం? చదవండి ఆ మాట. మళ్ళీ రెండోసారి అడుగుతాడు, మరలా రెండోసారి అడుగుతాడు. 16వ వచనం చదవండి. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు, నీకు తెలీదా? నీకు తెలీదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని రెండోసారి అడిగాడు. ఆ తర్వాత మరలా అడుగుతున్నాడు. 16వ వచనం చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపుము. క్షమించండి, 17వ వచనం. ఆయన, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఆయన మూడవసారి యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పిల్లల్ని విసిగించి చూడండి, 2 కాళ్ళతోటి ఎలాగంటారు. పేతురు యేసు ప్రభు ముందు వ్యసనపడి అన్నాడంట, నేనంటే నువ్వంటే నాకు ఇష్టం నీకు తెలియదేంటి అన్నాడు. హల్లెలూయా. వ్యసనపడి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా మారు అడిగాడు. కానీ ఒక విషయం తెలుసా, పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. మీకు అర్థమైందా? ఆ బొంకు యేసు ప్రభు సిలువేసి తీసుకెళ్ళిపోతుంటే అక్కడ చలి కాగుతున్నాడు ఆ మంటల దగ్గర. నువ్వెవడో? యేసు ప్రభుతో ఉన్నావు కదా నువ్వు. బాబా నాకు తెలియదండి, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి, నెల వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చిన్న పిల్ల వచ్చి, ఇదిగో నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా, బాబా నాకు తెలియదని ఆ చిన్నపిల్ల దగ్గర బొంకాడు. ఆ తర్వాత మరలా పెద్దతను ఒక అతను, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అని అంటే, నాకు తెలియదని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. ఈరోజు గమనించాలి, మన హృదయాంతరంగాన్ని పరిపూర్ణంగా తెలిసిన దేవుడు ఆయనకు భయపడి ఆయన్ని వెంబడిస్తే మేలు చెయ్యడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మేలు కావాలి? ప్రభా నేను నీకు భయపడతాను ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడే జీవితాలలో ఎంత మాత్రం ప్రభువుని వెంబడించడానికి ఆటంకం కలగదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు భయపడుతున్నావని పదప్రయోగం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ఆయన యొక్క బిడ్డగా ఈ క్షణమే మార్చబడ్డానికి నీవు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఆయనకు భయపడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, పేతురు బొంకాడు కదా, అంత మాత్రాన పేతురుని విడిచిపెట్టేశాడా దేవుడు? విడిచిపెట్టేశాడా? ప్రేమించడం అనే మాట నిజమే. ఈ పేతురు కొద్దిగా ఏదో లొడలోడ మాట్లాడతాడు, కానీ పేతురికి నిజానికి యేసయ్య అంటే ఇష్టమే. కానీ పేతురు మానవుడే కదా, భయపడి యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఈ పేతురుని యేసయ్య అర్థం చేసుకుని ఆ పునరుద్ధానుడైన తరువాత
యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పేతురు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. పేతురు వేటాడుతుంటే చేపలు పేతురుని చూసి, పేతురు నీకు చేపలేం పడలేదా? ఇదిగో ఇక్కడ వలవయి. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముందు, ప్రభువా నేను తప్పిపోయిన వాడిను, నేను దోషిని అని అంటే యేసయ్య అంటాడు, ఈరోజు నిన్ను లేపి, లే నువ్వేదో తప్పిపోయేవాళ్ళని నేను ఉన్నాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిన్ను అర్థం చేసుకున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా బిడ్డగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు మేలు చేయాలనే కదా, నీకు మేలు చేయాలనే కదా, నువ్వు నాకు భయపడేవాడిగా ఉంటావనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలుపు దేవుని ఆత్మ చెప్తే అదుగో ఆ రథం మీద ఒక మంత్రి గారు వెళ్తున్నాడు, ఆయనకు వాక్యం చెప్పు అని అంటే, ఆ రథం మీద వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి ఈ యొక్క పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెడతా ఆయన గట్టిగా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడట వాక్యాన్ని? ఆ రథంలో కూర్చున్న అతను ఎలా చదువుతున్నాడట? గట్టిగా చదువుతున్నాడట. ఈ ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తుంటే ఏమైందో చదువుతాం ఒకసారి, అది కూడా చదివేసి ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇదంతా కాదు కానీ 28వ వచనం గట్టిగా 28వ వచనం చదువుదాం. అతడు తిరిగి వెళ్ళి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. రథం మీదేమో ఈ ఫైనాన్స్ మినిస్టర్ కూర్చున్నాడు, రథం పక్కనేమో ఈ పిలుపు పరిగెడుతున్నాడు. ఎందుకని? సువార్త చెప్పమన్నాడని. ఈ రథం మీద కూర్చున్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు ఏం చేస్తున్నాడు? సాధారణంగా ఏం చేస్తారు? జర్నీలో ఏం చేస్తారు చెప్పండి? జర్నీలో మీరు ఏం చేస్తారు? మీ ఫోన్ చూడరా? ఫోన్ చూస్తారా? ఇంట్లో చూస్తున్నారు కదా. జర్నీలో ప్రభువా ఎంత చక్కని ప్రకృతిని ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఒక్క మాట చెప్పలేరా? ఒక్క మాట. ప్రభు ఇంత చక్కని ప్రకృతిని ఇచ్చావు ప్రభు, వీళ్ళందరూ ఎప్పుడు తెలుసుకుంటారయ్యా నిన్ను, వీళ్ళందరికీ సువార్త చెప్పయ్యా అని మనసులో అనుకుంటే దేవుడు ఎంత సంతోషపడిపోతాడు. ఎంతసేపు ఈ గళ్ళపెట్టి కాదు, దీని ఏమంటారు, ఇది ఎంతసేపు ఇదే జర్నీలో కూడా. ఈ జర్నీలో ఈ ఫైనాన్స్ మినిస్టరు ఎంత ఒత్తిడిలో ఉంటాడంటే, ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒక ఇంటిని చక్కబెట్టడానికే ఉప్పు కావాలి, కారం కావాలి, చింతపండు కావాలి. ఏమండి ఎన్ని కావాలండి? ఏది లేకపోతే తప్పుద్దండి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? ఒక ఇంటిని నడిపించుకోవడానికే నా తెప్పలు పడిపోతుంటే, ఒక దేశానికి ఆర్థిక మంత్రి ఇంకెంత టెన్షన్లో ఉంటాడు. ఆయన అంట జర్నీలో వాక్యం చదువుకుంటున్నాడట, యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఆ యెషయా గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఆయన మాటలు ఈయనకి వినిపించి నోట్లో కాదు పైకి చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుతున్నప్పుడు ఈ యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఈ క్రింద ఉన్న ఆయన, నువ్వు చదువుతుందేంటో నీకు అర్థమైందా అని అడిగాడంట పిలుపు. అర్థం కాలేదు అని చెప్పాడు ఆయన. అర్థం చెప్పడానికి నువ్వు రథం ఎక్కి నాకు చెప్పానన్నాడు. రథం ఎక్కాడు, ఆ వాక్యానికి ఉన్న అర్థం చెప్పాడు. ఆ అర్థం ఏంటంటే, యెషయా గ్రంథంలో లేఖనం అది, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుటి గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరువకుండెను అని చెప్పే వాక్యాన్ని విశదీకరించాడట. వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. వెంటనే ఆయన అన్నాడట, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఆటంకం ఇంకేంటి? దేవునికి భయపడుతున్నాను నేను, ఇప్పుడే నాకు ప్రభు కావాలి. వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రభు యొక్క సన్నిధిలో
ఆయనకు భయపడి వారిగా ఉందాం. ఆయనకు భయపడి వారిగా ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా మేలు చేయు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు చెప్పండి మనుషులకి రాక, కష్టాలు మనుషులకి కాక మ్రానులకు వస్తాయా అని అంటారు కదా. మ్రానులకు కూడా వస్తాయి. నరికేసినప్పుడు ఎంత బాధపడుద్దో మనకి తెలుసు. చదువుకున్న వాళ్ళకి, బాటనీ చదువుకున్న వాళ్ళకి తెలుసు, చాలా బాధపడుద్ది చెట్టు. అయితే అది పైకి చెప్పలేదు. మనమైతే బోరుమంటాం, గొళ్ళు అంటాం. ఏమండి, మన కష్టం ఎంత భయంకరమైందైనా ఆ కష్టం నుంచి పైకి లేవనెత్తగలిగినటువంటి, మన శాపం నుంచి మనల్ని విడుదల కలిగించగలిగినటువంటి, తన యొక్క ప్రాణాన్నే పెట్టినటువంటి మన రక్షకుడైన యేసయ్య మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉండగా మనం ఆయనకు భయపడదాం. మారు మనసు పొంది క్రీస్తు యేసులో బాప్తిసం పొందుదాం. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో పాలు పొందుదాం. ప్రభు బిడ్డలుగా మార్చబడదాం. ఆయన జనాంగంగా ఉందాం. దేవుడి మాటల్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.